హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు సాగించినటువంటి 3 రోజుల సుదీర్ఘ చర్చలు ఏఐసీసీ సమన్వయ కమిటీ భేటీల తర్వాత తేలిందేమిటంటే ఎంతో మంది సీనియర్లు ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణ ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజీలోకి వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సహా సీనియర్లంతా కూడా ఢిల్లీ వేదికగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో పలు విడతలుగా అయితే సమావేశం అయినప్పటికీ కూడా కేబినెట్ విస్తరణ లేదా మార్పు చేర్పులకు అయితే మాత్రం అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేనట్లే తెలుస్తోంది. దీంతో మరిక చాన్నాళ్లుగా మంత్రి పదవులపైన ఆశలు పెట్టుకున్నటువంటి ఆశావాహులకు నిరాశే మిగిలింది. ఈ నిర్ణయం వెనుక అధిష్టానం ఊరుకున్నంత ఉత్తమం, బోడిగుండంత సుఖం అనేటువంటి రక్షణాత్మకమైనటువంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా అయితే స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో ఖాళీగా ఉన్నటువంటి బెర్తుల భర్తీ లేదా రీషఫుల్ చేపడితే పార్టీలో తీవ్రమైనటువంటి అసంతృప్తి జ్వాలలు రేగుతాయనేటువంటి భయం అధిష్టానంలో క్లియర్గా కనిపిస్తోంది. ఇటీవల కర్ణాటక కాంగ్రెస్లోనూ పార్టీ అంతర్గత రాజకీయాల్లోనూ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, అసంతృప్తుల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో ఉన్నటువంటి శాంతి భద్రతలను, ప్రభుత్వ స్థిరత్వాన్ని దెబ్బతీసే విధంగా సాహసం ఇప్పుడైతే చేయకూడదని చెప్పేసి హైకమాండ్ అయితే ఒక స్పష్టమైనటువంటి ముగింపునకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల యొక్క పోటీ ఊహించని మలుపులు తిరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి సీనియర్లు ఒకవైపు గట్టిగా ఒత్తిడి తెస్తూ ఉండగా జెన్జీ నినాదంతో యువ ఎమ్మెల్యేలకు సైతం ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి చర్చ సరికొత్త సమీకరణాలను అయితే తెరపైకి తీసుకువచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం యువ ముఖాలకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనను తెరపైకి తెచ్చినట్టుగా కూడా వార్తలు రావడం, స్థానిక సంస్థల సమయానికి ఓటు బ్యాంకును ఆకట్టుకోవాలనేటువంటి వ్యూహాలు రేసును మరింత సంక్లిష్టంగా మార్చాయని చెప్పాలి. సీనియర్ వర్సెస్ జూనియర్, రెడ్డి వర్సెస్ బీసీ ఎస్సీ సామాజిక సమీకరణాల మధ్య సమతుల్యత సాధించడం దాదాపు అసాధ్యంగా మారడంతోనే విస్తరణ నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా ఏఐసీసీ పెద్దలు తెలంగాణ నేతలకు చాలా స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. పాలిటిక్స్ పక్కన పెట్టి పాలనపైన దృష్టి సారించాలని, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి వేగంగా తీసుకువెళ్లాలని సూచించారు. ముఖ్యంగా ప్రతి 45 రోజులకు ఒకసారి పీసీసీ సమన్వయ కమిటీని కూడా సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం, పార్టీ యంత్రాంగం మధ్య సయోధ్యను పెంచాలని కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్ల నమోదు ప్రక్రియపైన దృష్టి పెట్టాలని కూడా మంత్రి పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరగడం కన్నా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆశావాహులకు నర్మగర్భమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినట్లుగా సమాచారం. మొత్తానికి హైకమాండ్ వ్యూహాన్ని గమనిస్తే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన వేళ ఈ రకమైనటువంటి అంతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాలు భయపడి అది కాంగ్రెస్ ఇమేజ్ని అయితే ప్రజల్లో దెబ్బతీస్తుందనేటువంటి ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే కేబినెట్ కదిలించి తేనెతుట్టను రేపడం కంటే ఉన్న వనరులతోనే పాలనను పరుగులు పెట్టించడం శ్రేయస్కరమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనతో ఏదో ఒక శుభవార్త వింటామని భావించినటువంటి ఆశావాహులకు అధిష్టానం రివర్స్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. పదుల సంఖ్యలో ఉన్నటువంటి మంత్రి పదవుల పోటీదారులకు చెక్ పెడుతూ సర్కార్ గ్రాఫ్ను పెంచుకునేటువంటి పనుల్లో నిమగ్నం కావాలని ఆదేశించడంతో తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతానికి మళ్ళీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది.